ఇప్పుడు మనం తయారు చేయబోయేది చేప బెల్ల ద్రావణం. ఇప్పుడు మనం చేప బెల్ల ద్రావణం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా చేప వ్యర్థాలు మరియు బెల్లం తీసుకోవాలి. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెం చుట్టూ బెల్లం ఒక పొరలా వేసుకోవాలి. తర్వాత ఆ బెల్లంపై చేప వ్యర్థాలు కూడా ఒక పొరలా వేసుకోవాలి. అలా ఈ చేప వ్యర్థాలు బెల్లం 3 పొరలుగా ఏర్పరచుకునేలా వేసుకోవాలి. బెల్లాన్ని చేప వ్యర్థాన్ని బాగా కలిపి ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసుకొని మూత పెట్టుకోవాలి. దీనిని ప్రతిరోజు ఒకసారి చెక్కకర్రతో కలిపి 15 నుంచి 30 రోజుల వరకు నీళ్ళలో ఉంచాలి. దుర్వాసన తగ్గి గాఢమైన ద్రవం తయారైతే ద్రావణం సిద్ధమైనట్లే. ఇప్పుడు చేప బెల్ల ద్రావణం యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. వాడే విధానం: 100 లీటర్ల నీళ్ళు తీసుకొని అందులో 1/2 లీటర్ చేప బెల్ల ద్రావణం వేసుకొని పంట పొలానికి పిచికారీ చేసుకోవచ్చు. చేప బెల్ల ద్రావణం వాడే విధానం: 100 లీటర్ల నీళ్ళకి 1/2 లీటర్ చేప బెల్ల ద్రావణం కలుపుకొని పంటలపై పిచికారీ చేయాలి. దీన్ని మనం పూత కాయ దశలో స్ప్రే చేయాలి. ఇలా చేయటం వల్ల పూత ఎక్కువ వస్తుంది, అలాగే కాయ ఎక్కువ వస్తుంది. కాయ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఎక్కువ వస్తుంది. ఆకులు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. దిగుబడి మరియు పంట నాణ్యత పెరుగుతుంది. అన్ని రకాల పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. రసాయనాలకు దూరంగా ఉందాం. చేప బెల్ల ద్రావణంతో ఆరోగ్యకరమైన పంట వైపు అడిగేద్దాం.